ఇల్లందు రెవెన్యూ అధికారులపై చర్యలేవి. మనోడు తోపు మనోడు. ఒక వ్యక్తికే 2 కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చాడు. జిల్లా ఉన్నతాధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు. ధన అధికార బలం ఉంటే రెవెన్యూ సిబ్బంది దాసోహమేనా? ఆ? ఒక వ్యక్తికి 2 క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చాడండి పెద్ద మనిషి. ఇల్లందు రెవెన్యూ కార్యాలయం అవినీతి అడ్డాగా మారిందని చెప్పొచ్చు. ధన అధికార బలం ఉంటే ఏదైనా చేయొచ్చనే ధీమాతో రెవెన్యూ అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. రెవెన్యూ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. సాధారణ వ్యక్తి కుల ధృవీకరణ పత్రాలకు వెళితే చెప్పులు అరిగేలా తిప్పించే రెవెన్యూ అధికారులు ఒక వ్యక్తికి బీసీ ఎస్సీ 2 ఇచ్చారంటండి. 2 ఇచ్చారండి ఒకే వ్యక్తికి బీసీ ఎస్సీ. ఈ విషయాన్ని ఆదాబ్ హైదరాబాద్ సంబంధించిన రెవెన్యూ అధికారుల పైకి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంట. అంటే మనం దీన్ని తీసుకొచ్చినప్పటికీ ఆదాబ్లో దీని గురించి మనం ఒక ఆర్టికల్ రాసినప్పటికీ ఎటువంటి చర్యలు లేవు ఈయన పైన. గతంలో ఎస్సీ ఎస్టీ కేసు నిందితుడైన ఆముదాల ప్రసాద్పై మరో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆముదాల ప్రసాద్ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు కావటం, ఎమ్మెల్యే ఉండటంతో అతనికి ఎస్సీ ఎస్టీ కేసుని తప్పించేందుకు గతంలో బీసీ కుల ధృవీకరణ పత్రం ఉన్నప్పటికీ ఇప్పుడు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయించడం వెనుక ఆంతర్యం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఒకే వ్యక్తికి రెవెన్యూ అధికారులు బీసీ ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయించడంతో కేసు నీరుగారిపోతుంది. గతంలో ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని పొంది ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకున్న ఆముదాల ప్రసాద్ మొత్తాన్ని రికవరీ చేయమని జాతీయ ఎస్సీ కమిషన్ సైతం ఆదేశించినప్పటికీ ఇల్లందు రెవెన్యూ అధికారులు అవేమీ పట్టినట్టుగా పైరవేలుతో వచ్చే ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. మరి ఇంత జరుగుతున్నా ఎందుకు కలెక్టర్ పట్టించుకోవట్లే? ఇక్కడ అధికారులు రెవెన్యూ అధికారులు అంటే ఏదో దీంట్లో మునిగిపోయారు. మరి కలెక్టర్ ఎందుకు పట్టించుకోవట్లే? ఇక్కడ ఇల్లందు దగ్గర ఒకళ్ళకి 2 సర్టిఫికెట్లు ఇచ్చారంటండి.